సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. సో ఈ రోజు మన శ్రీలంక రైల్లో డే 2, అఫీషియల్ గా అయితే డే 3 అనమాట. సో లాస్ట్ వ్లాగ్ లో మీరైతే చూసారు కదా, మనం వచ్చేసి ఇక్కడ నుంచి మెరిసాక్ అయితే వెళ్ళి అక్కడ మొత్తం ప్లేసెస్ అన్ని కార్లో వెళ్ళిన వ్లాగ్ అయితే మీరు చూసారు కదా, అక్కడంతా తిరిగాము. సో నిన్న వచ్చేసి మేము మెరిసా నుంచి అయితే బ్యాక్ వచ్చేసాము అనమాట, బ్యాక్ టు కొలంబో. శ్రీకర్ బ్రో వాళ్ళ రూమ్ కి అయితే వచ్చేసాము మనం ఫైనల్లీ. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10 అయితే అవుతుంది. సో ఈ రోజు వచ్చేసి మనకి ఉన్న మెయిన్ టాస్క్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలి. సో యాక్చువల్లీ మన ప్లాన్ మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కార్ ఆర్ బైక్ లైసెన్స్ తెచ్చేసుకొని శ్రీలంక మొత్తం తిరగాలి అని అయితే మన ప్లాన్ అనమాట. సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ లైసెన్స్ అప్లై చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము నేను, శ్రీకర్ బ్రో. సో నా పాస్పోర్ట్ ఫొటోస్ అండ్ నా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చైతే శ్రీకర్ బ్రోతో పంపించాను. సో మనోడు కనుక్కొని మనకైతే అప్డేట్ ఇస్తాడు. లైసెన్స్ రావడం అయితే కొంచెం కష్టం, బట్ వచ్చింది అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట బ్లాగ్స్. శ్రీకర్ బ్రో కూడా తన మాక్సిమం కుదిరినంత వరకు ట్రై చేస్తున్నాడు లైసెన్స్ దొరకాలని అయితే హోప్ఫుల్లీ కోరుకుంటే ఒక సర్క్యూట్ ఉందన్నమాట శ్రీలంకలో తిరగాల్సింది. మంచి మంచి హిల్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఆ హిల్ స్టేషన్స్ అన్ని మనం అయితే కంప్లీట్ చేద్దాం. బైక్లో వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనం లోకల్గా బాగా ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు. సో ఈరోజు మనం వచ్చేసి ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసే పని ఉందన్నమాట. దానికి ప్రాసెస్ ఎట్లా ఏంది అని చెప్పి మొత్తం నాకు వన్స్ ఈవినింగ్ లైసెన్స్ వస్తే మీకు నేను అప్డేట్ ఇస్తాను. ఇన్ కేస్ రాకపోతే లైసెన్స్ అది కూడా మీకు నేను అప్డేట్ ఇస్తాను అనమాట. ఒకవేళ లైసెన్స్ వస్తే ఎట్లా అప్లై చేసుకోవాలి, అసలు ఏంది కదా అనేది అయితే మీకు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను ఈవినింగ్. వచ్చేదాకా నాకు కూడా క్లారిటీ లేదనమాట. సో లైసెన్స్ వచ్చేసరికి ఎట్లేదన్నా ఈవినింగ్ అయిపోద్ది కాబట్టి ఈ లోపల మనం కొలంబోలో కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో కొలంబోలో వచ్చేసి మనకి మెయిన్ ప్లేసెస్ వచ్చేసి కెలనియా టెంపుల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సో ఈ గంగారామయ్య టెంపుల్ వచ్చేసి బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ రెండు టెంపుల్స్ అయితే విజిట్ చేస్తాం. టైం ఉంటే మనకి థర్డ్ ప్లేస్ వచ్చేసి మౌంట్ లెవినియా బీచ్కి అయితే వెళ్తాం అనమాట. సో యాక్చువల్లీ బీచ్ ఫస్ట్ వెళ్ళాలి, కానీ నిన్న అంతా మనం బీచ్లోనే కదా తిరిగింది. సో అందుకని నేను ఫస్ట్ వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో మెయిన్ ఈ 3 ప్లేసెస్ కొలంబోలో ఎక్కువ చూడడానికి అయితే మెయిన్ టూరిస్ట్ డెస్టినేషన్స్. సో వీటిని అయితే ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఈరోజు మనం ఎట్ వెళ్తున్నామంటే మన దగ్గర లైసెన్స్ లేదు, మన శ్రీకర్ బ్రోకి కూడా ఆఫీస్ ఉందన్నమాట. సో తను ఇబ్బంది పెట్టడం అయితే నాకు ఇష్టం లేదు. ఈరోజు మనం టుక్ పట్టుకొని వెళ్తున్నాం. టుక్ అంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, అదే శ్రీలంకలో ఆటోస్ని టుక్ అని అయితే అంటారు. సో ఆటో పట్టుకొని ఇక్కడ నుంచి ఫస్ట్ మనం వచ్చేసి కెలనియా టెంపుల్కి అయితే వెళ్దాము. కెలనియా టెంపుల్ ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ ఉంది. 25 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. చూద్దాం ఎంత ఛార్జ్ చేస్తారు ఏంది అని అనేది అయితే నేను మీకు మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా డైరెక్ట్ మనం బయటికి వెళ్ళాకైతే కలుసుకుందాం. ఈ వర్షం అయితే మనల్ని అస్సలు వదలదు అనమాట. మనం ఎప్పుడైతే రైడ్ స్టార్ట్ చేస్తామో తుఫాన్లు సునామీలు అన్నీ అప్పుడే వచ్చేస్తాయి. ఇప్పుడు వరకు అసలు చుక్కబడల వర్షము అలాంటిది. ప్రశాంతంగా వెళ్దాం అని చెప్పి బయటికి వచ్చాను, స్టార్ట్ అయిపోయింది. ఆటో అతను అయితే చాలా ఫ్రెండ్లీ, అసలు చాలా మంచిగా మాట్లాడాడు. సో ఫైనల్లీ వి రీచ్డ్. సో టెంపుల్లోకి అయితే వెళ్తున్నావు. అసలు ఎంత క్రేజీ ఉన్నాడు అంటే ఆటో అతను, మొత్తం దారులంతా మాట్లాడుకుంటా వచ్చాము. సో నేను బ్లాగ్ చేయబోతుంటే వద్దు చూపిబాకని అన్నాడు, కానీ ఆయన ఏంటంటే బ్రో నాకు ఆటో తోలుతా అంటే ఇచ్చేస్తున్నాడు ఆటో, తీసుకో బ్రో అని. నీకు దండం స్వామి అని చెప్పి సైలెంట్ అయిపోయాను. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంది. అసలు చేతులు అయితే ఒక రేంజ్లో లాగుతున్నాయి. ఇక్కడ ఎప్పుడెప్పుడు తోలుదామా అని. కెన్ ఐ రికార్డ్ రైట్? నో ప్రాబ్లం. రికార్డింగ్ నో ప్రాబ్లం రైట్? థ్యాంక్ యూ. చేతులు అయితే ఒక రేంజ్లో లాగేసాయి అనమాట, ఎప్పుడెప్పుడు ఇక్కడ తోలుదామని. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది, కానీ ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడము, వెహికల్స్ ఆగడం అట్లాంటివి అయితే ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే పక్కా పాటిస్తారు. లైన్స్ ఇటు నుంచి అటు కూడా మారరు అనమాట. ఇన్ కేసు మన రైట్ సైడ్ లైన్ ఖాళీగా ఉందనుకోండి, చాలా వరకు దూరరు. సో దాన్ని అట్లాగే ఫ్రీగా వదిలేస్తారు. కాబట్టి ట్రాఫిక్ మూవ్మెంట్ అంతా చాలా బాగుంటుంది అనమాట. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్త దొరాలి. ఇప్పుడైతే మీకు టెంపుల్ వ్యూ చూపిస్తాను చూడండి. సో ఇది టెంపుల్ వ్యూ అయితే మనకు వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. సో ఇదంతా వచ్చేసి బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. సో ఇక్కడైతే చూడొచ్చు. సో నాకు వచ్చేసి పర్టికులర్లీ లోకల్ కల్చర్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం చాలా అంటే చాలా ఇష్టము. లోకల్ కల్చర్స్ కానీ, పీపుల్ లివింగ్ స్టైల్ కానీ, సంథింగ్ మనకంటే డిఫరెంట్ ఉందంటే నాకు అది ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను శ్రీలంకకి రావడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. మనకి చాలా తక్కువ బడ్జెట్లో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్, అది కూడా చాలా డిఫరెంట్గా కంప్లీట్ చేయగలము అంటే అది నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం శ్రీలంక అనే అనమాట. ఇంకొన్ని కంట్రీస్ అయితే ఉన్నాయి, కాకపోతే
వెళ్ళడానికి డిఫరెంట్ ప్లాన్ అయితే ఉంది. అవి కూడా త్వరలోనే వెళ్తున్నాం అనమాట మనం. సో ఇక్కడ కూడా ఒక దేవుడి స్టాచ్యూ అయితే చూడొచ్చు. నాకు పేర్లు అయితే తెలియదు, ఎందుకంటే ఇక్కడ శ్రీలంకన్ సింహాలీ లాంగ్వేజ్లో అయితే రాస్తుంది. సో నాకైతే తెలియదు ఈ నేమ్స్. మీ ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. సో మనకి శ్రీలంకలో వచ్చేసి ఎక్కువ బుద్ధిజం కల్చర్ అనమాట. ఆల్మోస్ట్ 75% పీపుల్ బుద్ధిస్ట్లే ఉంటారు ఇక్కడ. సో ఎంట్రన్స్ అయితే చూడొచ్చు. ఇది భలే ఉంది టెంపుల్ ఆర్కిటెక్చర్, కంప్లీట్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అనమాట. నేను లదాఖ్ ఆ ఏరియాస్లో కూడా కొన్ని బుద్ధిస్ట్ టెంపుల్స్ అయితే చూశాను, కానీ ఈ లుక్ అయితే అస్సలు ఉండవు మనకి. ఇది ఎట్లా అంటే ఏన్షియంట్ బుద్ధిస్ట్ టెంపుల్ ఉన్నట్టుంది చూడడానికి. సో ఈ టెంపుల్ని బుద్ధుడు 3rd టైం శ్రీలంకకు వచ్చినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేశాడని అయితే నమ్ముతారు. సో చాలా మంది ఇక్కడ కొన్ని డౌట్స్ అయితే అడిగారు. అది నేను ఫస్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సిమ్ కార్డ్ ఏది తీసుకున్నారా అని. సో నేను వచ్చేసి సిమ్ కార్డు ఇక్కడ డైలాగ్ సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాను అనమాట. DIALOG సిమ్ కార్డ్ నేమ్ వచ్చేసి. సో నాకు వచ్చేసి 600 రూపీస్ పడింది. మీరు ఎయిర్పోర్ట్లోనే తీసేసుకోవచ్చు. ఇక్కడ డైలాగ్ వచ్చేసి ద బెస్ట్ నెట్వర్క్ అనమాట. సో పిక్ మీ. సో ఇది వచ్చేసి మనకి ఊబర్, ఓలా ఎలాగో. సో ఇక్కడ పిక్ మీ అలాగనమాట. సో నేను వచ్చేసి పిక్ మీ నుంచే ఇప్పుడు మనం సెకండ్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం. అదే గంగారామయ్య టెంపుల్. సో వన్ ఆఫ్ ద టాప్ లొకేషన్స్లో కొలంబోలో గంగారామయ్య టెంపుల్ కూడా ఒకటి. సో నేను పిక్ మీ యాప్స్లో అయితే బుక్ చేసుకున్నాను. సేమ్ ఓలా లాగే ఉంటుంది. సో నాకు వచ్చేసి 470 శ్రీలంకన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంటే మన కరెన్సీలో అప్రాక్స్గా 200 రూపీస్ అనుకోండి. 190 రూపీస్ 12 కిలోమీటర్స్కి. ఈరోజు మన రైడ్ మొత్తం టుక్లోనే సాగిపోతుంది. అయిపోయింది. గంగారామయ్య టెంపుల్ ఒకటి చూసేసుకొని ఆ తర్వాత బీచ్ ఒకటి ఉంది. ఆ బీచ్కి వెళ్ళేస్తే కొలంబోలో ప్లేసెస్ కంప్లీట్. టుక్లో కొలంబో ఎక్స్ప్లోరింగ్. సో గంగారామయ్య టెంపుల్లోకి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 400 శ్రీలంకన్ రూపీస్ తీసుకున్నారు. అంటే రఫ్గా మన కరెన్సీలో వచ్చేసి 150 రూపీస్ అనుకోండి. 150-170 రూపీస్. సో ఇది ఎంట్రన్స్ టికెట్ అయితే. సో ఇది వచ్చేసి మనకి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇటు లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది. ఇటు లోపలికి వెళ్తే మొత్తం గ్యాలరీ ఉంటుంది. అక్కడ మనకి టికెట్స్ ఇస్తారు. సో టెంపుల్ లోపలైతే మనకి చూడడానికి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు వినాయకుడి బొమ్మ అయితే. సో మెయిన్ ఈ గంగారామయ్య టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మన మోడర్న్ ఆర్కిటెక్చర్ అండ్ ఓల్డ్ కల్చర్, అంటే ఓల్డ్ స్టైల్ అనమాట, మొత్తం మిక్స్ అయి ఉంటుంది. సో ఏన్షియంట్ ట్రెడిషన్ని మన మోడర్న్ ఆర్కిటెక్చర్తో మిక్స్ చేస్తారనమాట. సో చాలా బాగుంది. ఈ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు ఒక ½ అన్ అవర్ అయితే పడుతుంది. సో ఇది వచ్చేసి కొలంబో సిటీకి చాలా దగ్గర అనమాట. కొలంబో సిటీకి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ టెంపుల్. సో ఈజీగా మనం ఆటోలు, క్యాబ్ ఏది కావాలంటే అది పట్టుకొని అయితే వచ్చేసేయచ్చు. సో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి 19th సెంచరీలో అయితే కంప్లీట్ అయ్యింది. సో ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి శ్రీలంక, థాయిలాండ్, ఇండియన్ అండ్ చైనీస్ ఆర్కిటెక్చర్ అయితే మొత్తం మిక్స్ అయి ఉంటుంది. అండ్ లాస్ట్ వీడియోలో నేను శ్రీలంకన్ రూపీస్ అయితే చూపించాను కదా మీకు. అప్పుడు 500 రూపీస్ నోట్ ఒకటే చూపించాను అనమాట. నాకైతే కొంతమంది కామెంట్స్ చెప్పారు, బ్రో మిగతా నోట్లు కూడా చూపిండి ఎలా ఉంటాయా అని. సో ప్రెసెంట్ నా దగ్గర అన్నీ లేవు, కానీ కొన్ని అయితే ఉన్నాయి. అవి మీకు నేను చూపిస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి 5000 రూపీస్ శ్రీలంకన్ నోట్ అనమాట. సో ఇక్కడ 5000 రూపీస్ మన కరెన్సీలో 2000 అనమాట. అంటే మనం 2000 ఇస్తే వీళ్ళు మనకి 5000 రూపీస్ నోట్ ఇస్తారు. మన 2000 కాగితం ఒకటే, ఇక్కడ 5000 కాగితం ఒకటే.
సో ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అండ్ ఆల్సో ఇది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 100 రూపీస్ నోట్ అనమాట. సో యాక్చువల్లీ 1000 రూపీస్ నోట్ అయితే ఉంది కానీ అవి నా దగ్గర లేవు ప్రెసెంట్. ఇది వచ్చేసి 100 రూపీస్ నోట్. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ, ఇది బ్యాక్ సైడ్ వ్యూ. అండ్ ఇది వచ్చేసి 20 రూపీస్ నోట్ అనమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ 20 రూపీస్ నోట్. సేమ్ మన కరెన్సీ లాగే రంగులు రంగులుగా ఉంది. అండ్ ఇది వచ్చేసి 10 రూపీస్ కాయిన్, శ్రీలంకన్ కాయిన్ అనమాట. 10 రూపీస్ కాయిన్ బ్యాక్ సైడ్ వ్యూ. సో టెంపుల్ ఇన్సైడ్ అయితే ఎక్కువ వీడియో చేయలేకున్నా, ఎందుకంటే చాలా మంది లోపల ప్రేయర్ చేసుకుంటున్నారు అనమాట. సో వాళ్ళందరికి డిస్టర్బెన్స్ అయిద్దని అయితే నేనేమి వీడియో చేయట్లేదు అనమాట. లోపల పక్క ఎక్కువ ఇన్సైడ్, కానీ లోపల ఆర్కిటెక్చర్ అయితే మన రియల్ ఐస్తోనే చూడాలి, చాలా బాగుంది. సో అది మొత్తానికి టెంపుల్ అయితే చూసారు కదా, మీ అందరూ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో కొలంబోలో ఉన్న మెయిన్ 2 టెంపుల్స్ని అయితే నేను కవర్ చేసేసాను. సో ఇప్పుడు మన శ్రీకర్ బ్రో వస్తున్నాడు. మనం ఉన్న దానికి పక్కనే అనమాట శ్రీకర్ బ్రో వాళ్ళ ఆఫీసు. సో తనకు కూడా అయిపోయింది అనమాట. సో తనైతే వస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరం కలిసి నెక్స్ట్ బీచ్కి వెళ్దామా లేదా ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయా అని అయితే డిసైడ్ అవ్వాలి. అండ్ ఫస్ట్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఆల్సో కుదిరినంత వరకు షేర్ చేయండి, సో దట్ మన ఛానల్ గురించి మన వీడియో గురించి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. సో గంగారామయ్య టెంపుల్ పక్కనే మనకి కొలంబో సిటీ సెంటర్ మాల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆ మాల్కి అయితే వెళ్తున్నా. అక్కడ మనం ఫుడ్ ఏదన్నా ఉంటే ఫుడ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. డైరెక్ట్గా మన స్పీకర్ బ్రో అక్కడికి వచ్చేస్తాను అన్నాడు. సో నేను కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడ కారు దోలాలంటే కాదు, నడవాలన్నా కూడా భయం వేస్తుంది. మ్యాక్సిమం ఏంటంటే కొలంబోలో అంతా సో జీబ్రా క్రాసింగ్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ మంచి విషయం ఏంటంటే పెడిస్ట్రైన్స్కి సపరేట్గా ఇలా ఒక పాత్ అయితే ఉంది. రోడ్డు మీద ఎవరు నడవట్లా, అందరూ దీన్నే ఉపయోగిస్తున్నారు. అండ్ సిటీ కూడా చాలా అంటే చాలా క్లీన్గా చాలా నీట్గా ఉంది కొలంబో సిటీ. ఇది చూడండి, భలే ఉంది కదా చూడడానికి. సో వచ్చేసాం, కనిపిస్తుంది కదా, ఇదే సిటీ సెంటర్ మాల్ అయితే. సో మాల్ ఇన్సైడ్ అయితే చాలా బాగుంది అసలు చూడడానికి. నేను డైరెక్ట్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నా. థర్డ్ ఫ్లోర్లో అంటే ఫుడ్ కోర్ట్ ఏమన్నా తినడానికి అయితే దొరకవచ్చు. మనం డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోతే. సో ఇక్కడ మనకి ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. చూద్దాం. అక్కడ మెక్డానల్డ్స్ ఉంది, అక్కడికి వెళ్తున్నా. అక్కడ ఏమైనా దొరకవచ్చు మనకి. సో 6 పీట్స్ నగ్గట్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ 1 కోక్ అయితే చెప్పుకున్నా. ఇదే మనకి పూట లంచ్. యాక్చువల్లీ ఫుడ్ ఇక్కడ కూర్చొని తిందామని చాలా ట్రై చేసాం, కానీ ఇవన్నీ రిజర్వ్డే అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ ఉంది. వర్షం హెవీగా పడడం వల్ల మొహానికి కొడుతుంది, కానీ నీళ్ళు కానీ కొలంబో సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో వ్లాగ్ విత్ ప్రొఫెషనల్ శ్రీకర్ అనేది ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాడు అనమాట. సో చూసారు కదా, టక్ ఎలా పెట్టుకోవాలి, టై తీసేసాడు, ఇందాక పెట్టుకొని వచ్చాడు. సో సైడ్ బ్యాగ్ ఎలా వేసుకోవాలి, ఇంకా చాలా రకాలైతే మీరు తెలుసుకోవచ్చు అనమాట. బ్రో సేల్స్ బాయ్ కిందకి వచ్చేస్తా, వద్దులే, తిడతారు ఫ్యాన్స్ చూస్తే. వచ్చేసారు కదా బాగా. సో ఫైనల్లీ ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాం. చలో ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రేపటి ప్లాన్ ఏందని చెప్పి డిస్కస్ చేయాలి. పైన స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడికైతే వెళ్ళి మీకు అది చూపిస్తా ఖచ్చితంగా. వర్షం అయితే పడుతుంది, చీకటి పడే లోపల వర్షం తగ్గితే డ్రోన్ షాట్స్ తీస్తా, నెక్స్ట్ లెవెల్ వస్తాయి. సో గైస్ ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం అనమాట. పైన 7th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. ఓపెన్ ఎయిర్ స్విమ్మింగ్ పూల్ అంటారు కదా, టాప్లో టెర్రస్ మీద ఉందన్నమాట. చాలా బాగుంది అదైతే చూడడానికి. నేను నైట్ వెళ్ళేసి ఆల్రెడీ చూశాను. నైట్ టైం డ్రోన్ షాట్స్ బాగా రావని అయితే తీయలేదు. సో ఇప్పుడు నేను స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి అక్కడ నుంచి అయితే డ్రోన్ షాట్స్ ఇస్తాను. డైరెక్ట్ ఆ డ్రోన్ షాట్స్ అయితే చూసేసి రండి.
సో గైస్ ఫైనల్లీ డ్రోన్ షోస్ అయితే చూసారు కదా, పైకి రమ్మంటే మనోడు అసలు రావాలా, అడిగితే మీటింగ్ అంట. ప్రొఫెషనల్ గైస్ ఏం చేద్దాం చెప్పండి, తప్పదు కదా, వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ ఇది చేయాలంటే చాలా కష్టం. పని బాట లేకుండా తిరిగే వాళ్ళు నాలాగా ఉంటారనమాట. యూట్యూబర్స్ అమ్మా, ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు ప్రొఫెషనల్లీ ఎంప్లాయీస్ అమ్మా, సో అదే డిఫరెన్స్. సో లైసెన్స్ అయితే అప్లై చేసాం, ట్రై చేసాం, బట్ లైసెన్స్ అయితే ప్రెసెంట్ కొంచెం పెండింగ్లో పడింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అని చెప్పి తెచ్చుకోవాలన్నమాట మన ఇండియా నుంచి. సో అదైతే నేను తెచ్చుకోలేదు, దానివల్ల పెండింగ్ పడింది నాకు. నన్ను చాలామంది క్వశ్చన్స్ అడిగారు, ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ వ్యాలిడ్ అయ్యిద్దే, ఇక్కడ తిరగొచ్చానని. చెప్పు. ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ వ్యాలిడ్ కాదండి. అండ్ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మీకు ఐడిపి ఉండాలి, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంటే అప్పుడు శ్రీలంకలో మీరు అప్లై చేయడానికి ఉంటుంది. అలా అప్లై చేస్తే మీకు 15 to 30 వర్కింగ్ డేస్లో మీకు ఇక్కడ డ్రైవ్ చేయడానికి లైసెన్స్ వస్తుందండి. సో హరిబ్రోకి ఏంటంటే నాకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా కొన్ని ప్రైవేట్ అసోసియేషన్స్ ద్వారా నేను గ్యారంటీ ఇచ్చి మనోడికి లైసెన్స్ తెప్పిస్తాను. సో మనోడు ఐడిపి కోసం అప్లై చేస్తాడు, అది రాగానే 5 minutes మనోడికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుంది. అది రావడమే కొంచెం కష్టం అవుతుంది, ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఇక్కడికి వచ్చి లైసెన్స్ లేకుండా తిరిగితే ఫైన్స్ ఎట్టు ఉంటాయి చెప్పు. లైసెన్స్ లేకుండా దొరికితే స్ట్రైట్ అవే 15,000 కట్టాలి, స్ట్రైట్ అవే ఫస్ట్ టైం. సెకండ్ టైం 25,000 కట్టాలి. అది కూడా ఏంటి, డైరెక్ట్గా 10,000 కడితే కాదు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, నెక్స్ట్ కోర్టుకి తీసుకెళ్తారు, ఆ కేసు అంత అయిన తర్వాత ఆ 10,000 కట్టాలి. సో ఏదైనా సిగ్నల్ బ్రేకింగ్ ఎవరనుకోండి అక్కడికక్కడ కట్టేయచ్చు. బట్ లైసెన్స్ లేకుండా తిరిగితే మాత్రం ఫస్ట్ టైము పోలీస్ స్టేషన్లో ఒక నైట్ ఉండాలి, 10,000 కట్టాలి. అదే సెకండ్ టైం దొరికారండి, స్ట్రైట్ అవే 40,000 కట్టుకోవాలి. అది కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కోర్టుకి వెళ్ళి అంతా ఫైల్ చేసుకుని కట్టుకోవాలి. సో రిస్క్లు చేయొద్దు. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్, దొరికామా అయిపోతుంది. అందుకే తోలాలని బాగా ఎక్సైట్మెంట్తో ఉన్నా. సో రేపు వచ్చేసి మేము దగ్గరలో ఒక హిల్ స్టేషన్ అయితే ఉంది, బ్రో నేను ఇద్దరం వెళ్తున్నాం అనమాట రేపు. సో అక్కడ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అనమాట, శ్రీలంకలో మంచి మంచి హిల్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద హిల్ స్టేషన్కి 2 or 3 days రైడ్ అయితే వెళ్తున్నాం, కార్లో వెళ్తున్నాం. ఎందుకంటే మీ అందరు న్యూస్లో చూస్తూనే ఉంటారు సునామీ, తుఫాన్లు అని చెప్పి వర్షాలు ఎలా పడుతున్నాయి. ఈ టైంలో హరి బ్రో వచ్చాడు, సైక్లోన్ స్టార్ట్ అయింది. బేసిక్గా మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతేనమాట. ఈ టైంలో రిస్క్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ప్రశాంతంగా కార్లో వెళ్ళి మంచి మంచి వ్లాగ్స్ అయితే రికార్డ్ చేసుకొని వద్దాము. వచ్చిన తర్వాత ఇంక ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ గురించి అయితే చేద్దాం ఖచ్చితంగా. సో అది మ్యాటర్ అయితే ఈ వ్లాగ్. మనోడికి ఏంటంటే ఐడిపి వచ్చేసిందంటే మనోడు కూడా వెళ్ళక్కర్లేదు, ఒక చిన్న ఫోన్ కాల్తో మొత్తం పనులు అయిపోతాయి. సో అదొక్క దానికోసం వెయిటింగ్, ఐడిపి ఉంటే వెంటనే అయిపోతుంది. మన వాళ్ళు ఎవరైనా ఐడిపి ఇచ్చే వాళ్ళు ఉంటే చూడండి, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్. సో ఆర్టీఓలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అయిపోతుంది, ప్రాబ్లం లేదు. సో ట్రై చేస్తున్నా, మ్యాక్సిమం రేపటికి మనకి ఏ విషయం అనేది తెలియవచ్చు. సో అది మ్యాటర్ అయితే. ఈ వ్లాగ్ అయితే మీ అందరూ నచ్చింది అనుకున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన శ్రీకర్ బ్రో ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చూడండి. తప్పకుండా అయితే చెక్ చేయండి ఛానల్ని, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రావెలర్ వచ్చి ఎక్స్ప్లోర్ చేసి వెళ్తాడు. సో నేను ఇక్కడ ఉంటాను కాబట్టి ఇంకా వేరే బ్లాగ్స్ కూడా అంటే మనోడు చూపించడం కూడా నేను చూపిస్తాను, అది మీరు చూడొచ్చు. శ్రీలంక ఎలా రావాలి, వస్తే ఏమేమి చూడాలి అని అయితే మనోడు చేస్తున్నాడు. బడ్జెట్ ఎంత అవుతుంది అనేది కూడా తన ఛానల్ అయితే ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. సో అది ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.